నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. దేశవ్యాప్తంగా అనేకమైన దందాలు మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం. అది కన్స్ట్రక్షన్ కంపెనీస్ దగ్గర నుంచి దాదాపుగా మైనింగ్స్లోనూ ఏదైనా సరే ఇతర వర్కుల్లో ఈ యొక్క దందాలు జరుగుతూనే ఉంటాయి. ఇలాంటిదే గుజరాత్లో ఒక పెద్ద సంఘటన జరిగింది. ఓపెనింగ్ కు ముందే చాలా పెద్ద వాటర్ ట్యాంక్ కూలిపోయింది. అక్షరాల 11 లక్షల లీటర్లతో దీన్ని నింపి ప్రజలకు సరఫరా చేయాలనుకుంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఇక్కడ ఏం జరిగింది? 21 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయిపోయింది. రెగ్యులర్ గా గుజరాత్ లో ఇవన్నీ సర్వసాధారణం అనుకోవచ్చు, కానీ ప్రజలకు కనీసం మంచినీళ్ళు అందించే ఈ యొక్క పథకంలో కూడా అసలు ఈ దందా చేసింది ఎవరు? ఈ స్కామ్ చేసింది ఎవరు? ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ ఎవరు? అసలు గుజరాత్ ప్రభుత్వం ఏం చేస్తుంది? సో పూర్తి వివరాలు మనం చూద్దాం. గుజరాత్లోని సూరత్ జిల్లాలో 21 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఒక పెద్ద వాటర్ ట్యాంక్ ఇది ప్రారంభోత్సవానికి ముందే కుప్పకూలిపోయింది. సూరత్ జిల్లాలోని 33 గ్రామాలకు తాగునీరు అందించాలి అంటే ఈరోజు మనం కనీస అవసరాల్లో తాగునీరు అనేది ఖచ్చితంగా అవసరమే. తాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు ఇదో పెద్ద ఎదురు దెబ్బ. ప్రజల సొమ్ము 21 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రభుత్వం ఆ కన్స్ట్రక్షన్ కంపెనీకి ఈ యొక్క ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్ట్ ఇచ్చింది. కానీ నాసి రకం మెటీరియల్ వాడారని చెప్పేసి దీని వెనుక భారీ అవినీతి ఉంది, భారీ కుట్ర ఉందని చెప్పేసి స్థానికులు కూడా ఆరోపిస్తా ఉన్నారు. మాండవి తాలూకాలోని తట్కేశ్వర గ్రామంలో ప్రభుత్వ గాయాపగ్లా గ్రూప్ వాటర్ సప్లై స్కీమ్ కింద ఈ ఘటన జరిగింది. 15 మీటర్ల ఎత్తు 11 లక్షల లీటర్ల సామర్థ్యంతో కలిగిన ఈ వాటర్ ట్యాంక్ ఏదైతుందో నిర్మించి ప్రజలకి త్రాగునీరు అందించాలి అనేది జనవరి 19న నిర్వహించిన ట్రయల్ రన్లో భాగంగానే అదే సమయంలో ఈ యొక్క వాటర్ ట్యాంక్ ఏదైతుందో ఇది పేకమేడల్లా కూలిపోయింది. నాసిరకమైన మెటీరియల్, నాసిరకమైన స్టీల్, సిమెంట్, ఇసుక అన్ని నాసిరకం వాడడంతో ఒకసారిగా ఇది పేకమేడల్లా కూలిపోయింది. అంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆ ప్రాంతంలో పరీక్ష కోసం అని చెప్పేసి సుమారుగా 9 లక్షల లీటర్లతో నీటిని నింపారనమాట ఈ వాటర్ ట్యాంక్ని. కానీ 11 లక్షల సామర్థ్యం ట్రయల్ రన్ కోసం 9 లక్షల లీటర్లు మాత్రమే నింపారు. రైట్, ఒక్కసారిగా నిర్మాణం మొత్తం నేలమట్టం అయిపోయింది. ఈ ప్రమాదంలో ఒక మహిళతో పాటు ఒక 3 కూలీలు గాయపడ్డారు. అదృష్టవశాత్తు ప్రారంభోత్సవం కాకపోవడంతో నివాస ప్రాంతాలకు నీటి సరఫరా ఇంకా మొదలు కాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఒకవేళ నిజంగానే అది ప్రారంభోత్సవం అయితే ట్రయల్ రన్ కాకపోతే వందల వేల మంది 33 గ్రామాల నుంచి ప్రజలు వచ్చేవాళ్ళు. ఎంత పెద్ద ఘటన జరిగేదో, ఎంతమంది దుర్మరణం చెందేవాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. అంటే ఇది పేకమేడ కూలిపోవడానికి దీని కారకులు ఎవరు? అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం, అక్కడున్న జిల్లా కలెక్టర్, అక్కడున్న జిల్లా అధికారులు, రాష్ట్ర అధికారులు, అక్కడున్న నిర్మాణ సంస్థ ఏదైతుందో వీళ్ళందరూ కూడా దీనికి బాధ్యత వహించాలి. 21 కోట్ల రూపాయల ప్రజాధనం జస్ట్ ట్రయల్ రన్ తోనే నీటి పాలైపోయింది. అంటే అధికారులు, రాజకీయ నాయకులు, ఆ సంస్థకు సంబంధించిన యజమానులు వీళ్ళంతా కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారా? అంటే ఎక్కడ దొరికితే అక్కడ దోచుకోవడమే, ఎక్కడ దొరికితే అక్కడ దందా చేయడమే, ఎక్కడ దొరికితే అక్కడ స్కామ్ చేయడమే. అంటే రాజకీయ నాయకుల అండదండలతోనే ఇది జరిగిందనేది ప్రజలు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎవరైతే నిర్మాణ నాణ్యత అత్యంత దారుణంగా ఉన్నట్లు కూడా తేలింది. శిథిలాల నుండి సిమెంట్ ఇక్కడ పొరలుగా ఊడిపోయిందట. అంటే మనం అప్పుడప్పుడు వార్తల్లో చూస్తూ ఉంటాం, స్కూల్ బిల్డింగ్ పాతదైపోయింది, 40 ఏళ్ళు అయింది, 50 ఏళ్ళు అయిపోయింది, పెచ్చులుడు కింద పడుతున్నాయి, పిల్లల మీద పడ్డాయి, తలపగిలింది. సేమ్ యాజ్టీస్గా అది కొత్త వాటర్ ట్యాంక్ అయినా సరే పెచ్చులు అదే విధంగా ఊడిపోయినాయంట. సిమెంట్ కానీ ఇనుము కానీ ఈ వాడకం మొత్తంలో కూడా అక్రమాలు జరిగాయి అనేది అనుమానాలు చాలా బలపడుతున్నాయి. ఎందుకంటే కాంట్రాక్టర్స్ ఖర్చు తగ్గించుకొని నిధులను పక్కదారి పట్టించేందుకే నాణ్యత విషయంలో రాజీ పడ్డారు అని చెప్పేసి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నిజంగానే ఆరోపించేది ఏం లేదు, నిజం, ఇది అక్షర సత్యం, అక్షరాల నిజమే. ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళ నిధులన్నీ కూడా అంటే తక్కువ ఖర్చుతో వాటర్ ట్యాంక్ కట్టాలి, నిధులన్నీ కూడా వాళ్ళ జేబులో వేసుకోవాలి. దీనికి ఎవరు అండగా ఉంటారు? ప్రభుత్వ అధికారులు అండగా ఉన్నారు, రాజకీయ నాయకులు అండగా ఉన్నారు, అధికార పార్టీలో కొమ్ముగాసే నాయకులు కూడా ఉన్నారు. సూరత్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్కి సంబంధించి డిప్యూటీ ఇంజనీర్ జై సోంబాయి చౌదరి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టును జయంత్ సూపర్ అనే ఏజెన్సీ ఉందో ఈ ఏజెన్సీకి 21 కోట్ల రూపాయలకు అప్పగించినట్లు ధృవీకరించారు, కన్ఫర్మ్ చేశారు. ట్యాంక్ ఇంకా పరీక్ష దశలోనే ఉందని, దీనిపైన సమగ్ర సాంకేతిక విచారణ జరుపుతామని చెప్పేసి అని హామీ ఇచ్చారు. అయితే అధికారుల మాటలపైన స్థానికులు నమ్మకం లేదు. ఎందుకు అంటే గుజరాత్లో అనేకమైన అది బ్రిడ్జ్లే కానీ, రోడ్లే కానీ, కన్స్ట్రక్షన్సే కానీ ప్రతి దాంట్లో అవినీతి జరిగిందనేది అక్షర సత్యం. ఇది దేశవ్యాప్తంగా అందరూ చూశారు. స్వచ్ఛమైన తాగునీరు వస్తుందని చెప్పేసి 3 ఏళ్లుగా ఎదురు చూస్తున్నామని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు. అంటే తాగడానికి నీళ్లు కోసం వాళ్ళు ఎంత ఎదురు చూస్తుంటారు.
కనీసం 3 సంవత్సరాల నుంచి అక్కడ నీళ్లు లేక వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడి ఉంటారు. నీళ్లు పట్టుకోవడానికి ఒక క్యాన్లో లేదంటే టిన్సో బిందులో పట్టుకుని ఎంతో దూరం నడిచే ప్రాంతాలు చాలా ఉన్నాయి. అలాంటి ప్రాంతాల్లో ఇది కూడా ఒకటి అనుకోవచ్చు. 3 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాం నీళ్లు వస్తాయని చెప్పేసి, మా పరిస్థితి ఎలా అయిపోయిందంటే ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. నీళ్లు ఇంటికి చేరక ముందు ట్యాంక్ కూలిపోయింది అంటే వాళ్ళు ఎంత బాధ వ్యక్తం చేస్తారు, ఎంత ఇబ్బందికి గురవుతారు, అంటే ఎంత ఎమోషనల్. ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు కూడా బ్రతకాలి అంటే ఖచ్చితంగా నీళ్లు కావాలి. ఎమోషనల్గా వాళ్ళు మాట్లాడింది అక్కడ ఉన్న అధికారులని చలించిందో లేదో తెలియదు కానీ, చలించారో లేదో తెలియదు కానీ, ఇది విన్న ప్రతి ఒక్కళ్ళు ఆ పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు స్పష్టమైన అవినీతిది. ప్రారంభోత్సవం తర్వాత ఇలా జరిగి ఉంటే ఎంతమంది ప్రాణాలు పోయేవి, ఎంతమంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి అనే ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసిన అవినీతి అధికారులు కాంట్రాక్టర్లపై కేవలం విచారణే కాకుండా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి గ్రామస్తులు ఎవరైతే వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. డెఫినెట్లీ గ్రామస్తులే కాదు, దేశంలో ఉంటున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే డిమాండ్ చేయాలి, క్రిమినల్ కేసులు పెట్టాలి. జయంతి సూపర్ కన్స్ట్రక్షన్స్ అనే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఉందో ఈ సంస్థ వ్యవస్థాపకుడు మేనేజింగ్ డైరెక్టర్ కూడా జయంతిబాయ్ కుమారుడు అంబాలాల్ పటేల్. అమిత్ పటేల్ టెక్నికల్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. బాబుబాయ్ రాంచోద్ దాస్ పటేల్ కూడా ఈ సంస్థకు ఫైనాన్స్ డైరెక్టర్, అలాగే ప్రాజెక్టులో భాగస్వామిగా ఉన్నారు, వెంచర్ భాగస్వామిగా ఉన్నారు. జయంతి సూపర్ కన్స్ట్రక్షన్కి సంబంధించి గతంలో కూడా అనేకమైన వివాదాల్లో చిక్కుంది, న్యాయపరమైన చిక్కులు కూడా ఉన్నట్లు కొన్ని నివేదికలు కూడా తెలిపాయి. సర్దార్ సరోవర్ నర్మదా నిగమ్ లిమిటెడ్కి సంబంధించి SSNL ప్రాజెక్టులో భాగంగా సుమారుగా 9.26 కోట్ల రూపాయల క్లెయిమ్ కోసం అని చెప్పేసి ఈ సంస్థ ఏం చేసింది తెలుసా, ఎంత ఫ్రాడ్ చేసింది తెలుసా, నకిలీ టెక్నికల్ శాంక్షన్ రిజిస్టర్లను సృష్టించిందట. దీనిపైన అదే ఆరోపణ ఉంది, ప్రధానమైన ఆరోపణ. అప్పట్లో ప్రభుత్వం షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది ఈ కంపెనీకి, జయంత్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి. అంటే సంస్థను డీబార్ చేయడానికి ప్రయత్నించింది. ఈ వివాదం పైన సంస్థ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించి మా అర్హత ఏదైతుందో ఎలిజిబిలిటీని కాపాడుకోవడం కోసం వివాదాస్పదమైన మొత్తాన్ని ప్రభుత్వం ట్రెజరీలో జమ చేసిందనేది ఒక పెద్ద ఆరోపణ. నిజంగా ఎంత పెద్ద మొత్తంలో ప్రభుత్వానికి డబ్బులు కట్టింది, అధికారులకు డబ్బులు కట్టింది, రాజకీయ నాయకుల జేబుల్లో డబ్బులు పెట్టింది ఈ సంస్థ అనేది అది గుజరాత్ అధికారులకి రాజకీయ నాయకులకే తెలుసు, రైట్. ముఖ్యంగా మళ్ళీ ఎలిజిబిలిటీ తెచ్చుకున్నారు వీళ్ళు. మున్సిపల్ కార్పొరేషన్లు అంటే అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వంటివి ఈ సంస్థ యొక్క గత ప్రవర్తన, దాంతోపాటుగా కొనసాగుతున్న లిటిగేషన్ల దృష్ట్యా టెండర్లలో పాల్గొనకుండా ఈ సంస్థ పైన గతంలోనే ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రధానమైన వార్తలుగా కూడా నిలిచాయి. తాజా ఘటనకు సంబంధించి పోలీసులు 8 మందిని అరెస్ట్ చేశారు. అసలు వాళ్ళ వివరాలు ఏంటో మనం చూస్తే, బాబులాల్ అంబాలాల్ పటేల్ సంస్థ నుండి బాబు అంబాలాల్ పటేల్, జాస్మిన్ బాయ్ బాబుబాయ్ పటేల్, అలాగే జయంతి సూపర్ కన్స్ట్రక్షన్స్ సంబంధించిన ఆ సంస్థ నుండి జయంతి అంబాలాల్ పటేల్, దావల్ రతీలాల్ పటేల్, PMC సంస్థ నుండి మార్స్ ప్లానింగ్ అండ్ ఇంజనీరింగ్ సర్వీసెస్ నుండి బాబులాల్, అలాగే మణిపాల్ పటేల్, సూరత్ కు చెందిన సైట్ సూపర్వైజర్ గా పనిచేస్తున్న ఎవరైతే జిగర్ రావుజీ ప్రజాపతి ఉన్నారో అతన్ని కూడా అరెస్ట్ చేశారు. ప్రభుత్వ అధికారులకు సంబంధించి గుజరాత్ వాటర్ సప్లై అండ్ స్టోరేజ్ బోర్డు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న అంకిత్ గరాసియాను కూడా అరెస్ట్ చేశారు. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పై జై చౌదరిని కూడా అరెస్ట్ చేశారు. సో ఓవరాల్ గా 21 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయింది. దీనికి కారకులు ఎవరు? అధికారులు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, ఆ సంస్థకు సంబంధించిన ఎవరైతే కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించిన యాజమానులు ఉన్నారో, డైరెక్టర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇందులో భాగస్వాములే. అంటే గుజరాత్లో సర్వసాధారణంగా ఇలాంటి ఫ్రాడ్ కంపెనీలకు రాజకీయ నాయకుల అండతో, అధికారుల అండతో కన్స్ట్రక్షన్ ఇవ్వడం, ప్రాజెక్టులు ఇవ్వడం సర్వసాధారణం అయిపోయింది. ప్రజాధనాన్ని వృధా చేయడం సర్వసాధారణం అయిపోయింది గుజరాత్లో. అంటే ఇదేనా డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే? డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే అభివృద్ధి వైపు వెళ్ళాలి, అంతరిక్షంలోకి వెళ్ళాలి, విదేశాలకు వెళ్ళాలి మన దేశ కీర్తి. కానీ ఇక్కడ ఎక్కడ ఆగిపోతుంది డబుల్ ఇంజిన్ సర్కార్? ట్రబుల్ ఇంజిన్ సర్కార్ అయిపోతుంది. సో గుజరాత్లో ఈ ప్రాజెక్టు పైన ఇందులో ఎవరెవరు ఉన్నారు మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.